ప్రవేశిస్తారులారు. మన విమోచకుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి వందనాలు. మనందరికీ తెలిసింది ఒక మాట ఉన్నది, ఏమిటంటే బడికి పోయేటోడిని స్కూల్కి పోయేటోడిని స్కూల్కే పంపించాలా, పనులకి అలవాటు చేస్తే స్కూల్కి పోవడని చెప్తారు. ఈ పనులు అలవాటు అయితే మైండ్ అంతా ఇటే పడుతుంది, స్కూల్కి పోడు అని బాగు చేయాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ పనుల్లో పిల్లల్ని పెట్టరు. ఎందుకంటే ఆ అనుభవం చాలా మందికి చూసి ఉంటారు, విని ఉంటారు, అనుభవించి ఉంటారు. వద్దురా నాయన వద్దు, నువ్వు బడికే పో, ఈ పనులు అలవాటు అయ్యి ఈ పనుల్లోనే నిలదొక్కున్నామంటే ఆ బడి ఉండదు, ఆ బడి బాట ఉండదు. కాబట్టి చేసిన రోజులు చాలు, బడికి పో అని చెప్పనని బడికి పంపిస్తారు. ఇంకో విషయం, ఇప్పుడున్నటువంటి తెలివైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ కంటే వెనుక ఉన్నటువంటి వాళ్ళకి ఇంతటి జ్ఞానం అనేది లేదు, ఇంతటి తెలివి అనేది లేదు. అది అందరికి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడున్నటువంటి జ్ఞానానికి మించిన జ్ఞానము వచ్చే రోజుల్లో వస్తుంది, అందరికి తెలిసిందే. ఇదే విషయాలు, ఇవే సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దావీదు జీవితంలో దేవుని వాక్యం ఎదురుబడిన తర్వాత అనుకోవచ్చు, దావీదు ఆ అరణ్య ప్రదేశంలో ఏ మనుషులతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండటం, ఒంటరిగా తినటం, తాగటం, ఇదే మన జీవితం, ఇంకొక వేరే మనుషుడు మనకొద్దు, వేరే ఆలోచన మనకొద్దు అని ఉండవలసినటువంటి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో దావీదు ఎప్పుడైతే దేవుని వాక్యము దావీదు వద్దకు వచ్చిందో అన్నీ తెలిసిన మనుషులాగా దేవుని వెంబడి నడవటం మొదలుపెట్టిండు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ పనులు కనుక అలవాటు అయితే వేరే ధ్యాస ఉండదు, ఇక ఆ పనుల్లోనే పడిపోతారు. చాలా మంది అలాగనే జీవితాలని చేజార్చుకున్నారు. చదువుకొని మంచి స్థితిలో ఉండాల్సినటువంటి జీవితాలని ఆ పనుల్లో పడి చేజార్చుకున్నారు. మరి దావీదు మనకంటే అజ్ఞానుడు అనుకోవాలి, తెలివి లేని మనిషి అనుకోవాలి. ఎందుకంటే అప్పుడెప్పుడో మనిషి, పాతకాలం మనిషి. మరి దేవుని వెంబడి ఎందుకు మొదలుపెట్టింది తిరగటం? ఈ రోజున ఇప్పుడు మన జీవితాల్లో ఎదురైతా ఉంది, దేవుని వాక్యం ఎదురైతా ఉంది. ఎదురైతా ఉంటే ఆలోచన చేయకపోగా, ఆలోచన కొంచెం పక్క పెడదాం, ఆలోచన కాకుండా మన జీవితాల్లోనే దేవుని కార్యాలు జరిగితే ఇది దేవునిది అని చెప్పడానికి కూడా నాలుక విరగనటువంటి వాళ్ళు ఉన్నారు, అసలు దేవునిది కాదు అని అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు ఏదంటే ఒక మాట ఉంటుంది, ఏమిటంటే గుడ్డేలు పోయి నడ్డేలు అయిందని. చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే గుడ్డేలు పోయి నడ్డేలు అయిందని అంటారు. అంటే అదేదో అనుకోని విధంగా జరిగింది, అది దేవునికి అంట కడతావా అని చెప్పనని అంటారు. మంచి జరిగినా సరే అస్సలు ఒప్పుకోరు దేవుందని, అస్సలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే దేవునిని అంగీకరించేటువంటి ఆ హృదయం అనేది, దేవునితో నడుద్దాం అనేటువంటి ఆ వివేచన అనేది ఉండదు. ఎందుకంటే చదువుకొని జ్ఞానం ఉంది కదా, అందుకు ఒప్పుకోరు. అదే దావీదుని ఒకసారి చూడండి. దావీదుని కనుక చూస్తే దావీదు జీవితంలో ఏం జరుగుతూ ఉందంటే, లేఖనాన్ని చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో సాక్షాత్తు దేవుడే
దావీదు గురించి చెప్తా ఉన్నమాట. దేవుడే చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతి అగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించుతుని. ఇప్పుడు చెప్పండి ఏంటిదంటే, ఆ పనిలో పడినటువంటి మనుషుడు దేవుని వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకొని ఆ వాక్యముతో నడవటం అనేది అసంభవం. ఇప్పుడే జరగట్లా, ఆ అజ్ఞానపు కాలంలో ఎలా జరుగుతుంది? ఆ రోజులో ఇంతటి తెలివి లేదు, ఇంతటి జ్ఞానం లేదు. దేవుడు వచ్చి దావీదుకి చెప్తా ఉన్నాడు, మరి దేవుని పనులు చక్కబెట్టేది ఉన్నది, మరి నువ్వు దేవుని పనికి వస్తావా అని అంటే ఎగిరిపడి దేవుని వెంబడి నడుచుకుంటా పోయాడు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలని. అరణ్యంలో ఉండాల్సినటువంటి మనుషుడు, గొర్రెలతో పాటు తిరగాల్సినటువంటి మనుషుడు, ఏ మనుషులతో సంబంధం లేకుండా ఒంటరిగా బతకటం అలవాటైతే ఇంకొక మనుషుని జీవితంలోనికి రానియరు. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. ఒంటరి బతుకు అలవాటు అయితే ఆ స్థితిలో ఉన్నటువంటి దావీదు అవన్నీ కాదనుకొని దేవునితో పాటు ఎందుకు నడిచిండు? ఆలోచన చేయండి, ఎందుకు నడిచి ఉంటాడు? మనకు తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి మొదట చెప్పుకున్నటువంటి విషయాలను చూస్తా వింటా అనుభవించుకుంటా వచ్చినాం. ఆ పనిలోకి పోనివ్వరు. ఏది పిల్లల జీవితం బాగు చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారంటే పూర్తిగా పనుల్లోకి పంపిస్తే కొన్ని రోజులు తెలిసి రావాలి, కష్టం అనేది తెలిసి రావాలి, అలవాటు అవ్వాలి అనే ఆలోచన ఉండేవాళ్ళు కొద్ది కాలము పనులు నేర్పించి తెలుసుకునేటట్లుగా చేసిన తర్వాత తిరిగి మళ్ళా ఇటువైపు తీసుకొస్తారు. వీడు అప్పటికే ఆ పనుల్లో అలవాటు అయ్యి ఉండడే అనుకోండి. బలవంతంగా ఆ పేరెంట్స్ బలవంతానికి వచ్చి స్కూల్లోనూ కూర్చుంటాడు. తర్వాత కొన్ని రోజులకి ఆ స్కూల్ జీవితం అలవాటు అవుతుంది, అది తర్వాత విషయం. మరి దావీదు ఆ గొర్రెల వెంబడి తిరగటం, వాటితో పాటే ఉండటం, ఈ స్థితిని ఎందుకు కాదనుకున్నాడు? పూర్తిగా అలవాటు అయిపోయిన మనిషి దేవుని వాక్యము వచ్చినప్పుడే ఎందుకు వదిలిపెట్టుకున్నాడు? ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తా ఉన్నది. ఈరోజు వాగ్దానముగా ఏమని సెలవిస్తా ఉన్నదంటే, జ్ఞానం అనేది దేవునికి మించి ఉండదు. ఇప్పుడున్నటువంటి జ్ఞానము, ముందు రోజుల్లో వచ్చే జ్ఞానము దేవునికి మించి అయితే ఉండదు. ఇంకొకటి ఎంత జ్ఞానము సంపాదించినా, ఎంతగా నువ్వు భూమి మీద పేరు ప్రఖ్యాతులు గడించిన, చివరికి పాదాల కింద ఉన్నటువంటి ఆ మట్టిలోనే ఒకటిగా మిగిలిపోతాం. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, జీవ మార్గములు దేవుని వద్ద నుంచి మనుషునికి ప్రత్యక్షపరచబడతా ఉన్నాయి. సూర్యకిరణాలు ఎలాగైతే మీద పడతాయో అలాగా దేవుని యొక్క మనుషుల్ని శాసించేటువంటి ఆ మార్గము దేవుని వద్ద నుంచి మన మీదకి వచ్చి పడతా ఉంది. ఏం చేయాలా? తెలివి లేదనుకొని గుడ్డిగా దావీదు లేకపోతే ఆశీర్వదించబడతాం. లేదు, నాకు తెలివి ఉంది అని విసిరేస్తే ఇందాక చెప్పుకున్నట్లు పాదాల కింద ఉన్నటువంటి భూమిలో ఒకరిగా మిగిలిపోతాం. ఈరోజు దేవుని వాగ్దానము సెలవిస్తా ఉన్నది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 28వ వచనంలో నుంచి దేవుని వాగ్దానము, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపిదవు. దేవుని వద్ద మనుషునికి జీవమునిచ్చేటువంటి త్రోవలు ఉన్నాయి. సినిమా థియేటర్కి, ఆ పబ్కి, ఆ క్లబ్బులకి ఈ మార్గాలు కాదు.
దావీదు అందుకేనేమో దావీదు దేవుని పిలుపు, దేవుని యొక్క మార్గము ఆయన ఎదుట ప్రత్యక్షమైన వెంబడి రెండు ఆలోచన లేకుండా నడవటం మొదలుపెట్టాడు. ఆ నడిచినప్పుడు ఏం జరుగుతా ఉన్నదంటే, దేవునిలో ఉన్నటువంటి ఆ జీవం అనేది అనుభవిస్తూ ఉంటే ఆ గొర్రెలు, ఆ పెండ, ఆ గొడ్డలు తీసుకొని చెట్లు నరికి ఆ చెట్టు కొమ్మలు ఆ గొర్రెలకి తినిపించటం అవన్నీ మర్చిపోయింది అవన్నీ. అప్పటిదాకా వాటితో పాటే మస్తు ఏది అంటే జీరి దోస్త్ అంటారు కదా, అంటే ప్రాణ స్నేహితుడు అంటారు కదా, అలాగా ఆ గొర్రెలతో పాటు దావీదు ప్రాణం పెనవేసుకుని పోయింది అప్పటిదాకా. అటువంటి మనుష్యుడు ఇటువైపు దేవుని వైపు ఎప్పుడైతే తిరిగి ఆ మార్గంలో నడవటం మొదలుపెట్టిండో అప్పుడు ఆ దేవుని సారము అనుభవిస్తా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ సారంలో ఉన్నటువంటి దేవుని కృపని అనుభవించడం ద్వారా స్థిరపడిపోయాడు. జీవితంలో నిలదొక్కున్నాడు. జీవితంలో స్థిరపడిన తర్వాత ఆయన సంతతిని దేవుని ముందు కూర్చోబెట్టి మరెవ్వడు కూడా పక్కకు తీయలేని విధంగా ఆయనను ఆయన బలపరుచుకున్నాడు. మరెవడు కూడా తీసేయలేడు. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు కూర్చుంటావురా దేవుని ముందు, నేను కొద్దిసేపు కూర్చోవద్దా అని అంటే దేవుడు అంటాడు, ఆనేటోనితోటి నీకు అవకాశం లేదు. ఇతను దావీదు సంపాదించుకున్నాడు. ఈ జీవ మార్గాన్ని గైకొనటం వల్ల ఈ స్థితిని సంపాదించుకున్నాడు. ఆయన ముందు కూర్చున్నది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన వెనుక మనం ఈ రోజున దావీదు సంతానముగా ఈ జీవ మార్గములు ఎదురైతే మీ ముందు నిలబడినటువంటి ఆ మార్గమును మీరు ఏం చేయాలంటే అనుసరించాల. ఇప్పుడున్న జ్ఞానము దేవుని ముందు ఎప్పటికీ నిలబడదు. తర్వాత వచ్చే జ్ఞానము నిలబడదు. ఈ జ్ఞానమే నిలబడదు. అలాగనే మనుషుడు కూడా ఆయన ముందు నిలబడలేని పరిస్థితి వస్తే నిలబడడు. ఇప్పుడు నిలబడతాడు. ఆయన రెండవ రాక సమయంలో కొద్ది మంది మాత్రమే మనుషులు నిలబడతారు. ఆ యేసు ప్రభు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందు ప్రత్యక్షమైన ఈ జీవ మార్గాన్ని అనుసరించడం వల్ల ఆయన ముందు రెండోసారి నిలబడతారు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు మీ ముందు ఉన్నటువంటి ఈ జీవ మార్గాన్ని ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత జ్ఞానవంతులైనా సరే, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే, మీది అనేది మీకు కనపడొద్దు. ఆయన జీవ మార్గములు ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు. తెలుసుకొని దాంట్లో నిలబడతాం. ఆయన ఎప్పటికీ మనల్ని ఆయనతో పాటు నిలబెడతాడు. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయి ఉన్నటువంటి తండ్రి, మీ పరలోకపు శక్తి కలిగిన నామమునకు జీవ మార్గమును అనుగ్రహించినటువంటి నీ పరలోకపు నామమును ఘనపరచుచు తండ్రి, మరొక మారు ఈ మార్గములను ఎవరైతే వారి కళ్ళ ముందు, వారి హృదయంలో నిలుపుకొని అనుదినము కూడా ఈ కృప చేత నింపబడుచు ఉన్నారు, అటు వారిని మరొక్క మారు ఈ ఉదయకాలం ముందు బలపరచి వారిని స్థిరపరచమని, ఇప్పుడున్నటువంటిది ఏది కూడా శాశ్వతము కాదని వారికి తెలియచేసి నీ జీవ మార్గములు మాత్రమే శాశ్వతమని దావీదు గ్రహించినటువంటి గ్రహింపును నీ ప్రజలందరికీ అనుగ్రహించమని మరొక్క మారు నీ మందిరమును దర్శించి నీ పరలోకపు ఆత్మ చేత ముద్రించి చేర్చబడుచు ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుని వారి కుటుంబాలను నీ జీవము కలిగినటువంటి ఆత్మ చేత అభిషేకించి ప్రతి గడియ యందు వారి అవసరాలను తీర్చమని మా రక్షకుడైనటువంటి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.